దేవుజీ ఎవరైతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నక్సల్స్ నాయకుడు మొన్న లొంగిపోవడం, ఆయనకు 25 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చారు, ఆయనతో పాటు మిగతా వాళ్ళకి ఇచ్చారు. ఆయన బృందం ఆ మధ్యన విజయవాడలో అరెస్ట్ అయింది, ఆయన సెపరేట్ సెక్యూరిటీ. ఆ తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపించారో తెలియలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 124 మంది తాజాగా లొంగిపోయారు. దేవుజీకి 3 అంచెల భద్రత ఉంటుంది, వాళ్ళందరూ తాజాగా లొంగిపోయారు. దాదాపు 134 వెపన్స్, అందులో దాదాపు ఒక 40 దాకా AK-47. ఓవరాల్గా ఎవరో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ మధ్యవర్తిత్వం చేశారు రేవంత్కి వీళ్ళకి మధ్యన. అందుకని నక్సల్ అగ్రనేతలందరూ తెలంగాణలో లొంగిపోయేటట్టు, వాళ్ళకి 20-25 లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇచ్చేటట్టు, ఆ క్రెడిట్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ప్రభుత్వానికి వస్తుంది. కేంద్రం దగ్గర కూడా మొన్న స్వయంగా రేవంత్ రెడ్డి అమిత్ షా ఆదరణ కూడా పొందుతాడు. ఇక వాస్తవంగా జరిగిన ప్రచారం గణపతి లొంగిపోతాడు 125 మందితో అని. గణపతి మాత్రం లొంగలేదు, మరి ఆయన ఎక్కడున్నాడన్నది తేలాల్సి ఉంది.